వారిని వెంటనే కల్తీ మద్యం మీద సిబిఐ ఎంక్వైరీని వెంటనే దొంగలే వాళ్ళే మేమే సిట్ వేసుకుంటామంటే ఎట్లా? సిట్ మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా నమ్మకం లేదు. సిట్టు కేవలం కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఒక చెయ్యి, ఎక్స్టెండెడ్ హ్యాండ్ అంతే. సిట్ అంటే సిట్టు, సిట్ అంటే స్టాండ్ అంటే సిట్టు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసే అది మాకు అది వద్దు, దాని మీద నమ్మకం. అందరికీ నమస్కారం. నిన్న కొండేపిలో నకిలీ మద్యానికి సంబంధించి నారావారి సారా దానికి సంబంధించి కూడా కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండలో దానికి సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖ కార్యాలయం కూడా ఉంది. సింగరాయకొండలో అక్కడ కొండేపి ఇన్ఛార్జి ఆదిమూలపు సురేష్, అదేవిధంగా డాక్టర్ మాదాసి వెంకయ్య వీరిరువురు ఆధ్వర్యంలో కూడా కొండేపి నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో వైసీపీ క్యాడర్ కూడా ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. దాదాపుగా వందల సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మహిళలు అయితే భారీగా అక్కడికి చేరుకోవడం జరిగింది. 24 తర్వాత కొండేపి నియోజకవర్గంలో వైసీపీ పుంజుకుంటుంది అనే దానికి ఈ ర్యాలీ ఒక నిదర్శనంగా కూడా రాబోయే రోజుల్లో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, అక్కడ కొండేపి కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీకి గత 3 దఫాలుగా కూడా వైసీపీ ఆవిర్భావించిన దగ్గర నుంచి 2014, 2019, 2024 ఈ 3 సార్లు కూడా వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ, నియోజకవర్గంలో అక్కడ పనిచేసినటువంటి ఇన్ఛార్జికి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మాలామాదికలకు సంబంధించి ఒక తాటి మీదకి రాకపోవటం, అదేవిధంగా అగ్రకులాల పెత్తనం ఉన్నటువంటి కమ్మ రెడ్డిస్ పెత్తనం ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మోటివేట్ చేసే విధానంలో కూడా కొన్ని లోపాలు రావడంతో కొండేపి కాన్స్టిట్యున్సీలో 3 సార్లు వైసీపీ ఎదురు దెబ్బ తగిలిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో ఆదిమూలపు సురేష్ 2024లో ఓటమి తర్వాత అతను స్ట్రాటజీ మార్చుకున్నారు. ఎవరైతే కొండేపి కాన్స్టిట్యున్సీలో బలమైనటువంటి లీడర్షిప్ ఎక్కడైతే ఉందో వారిని ఒడిసిపట్టి అదేవిధంగా పార్టీ వైపు మళ్లింపు జరుగుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. డాక్టర్ వెంకయ్య గారు, ఆదిమూలపు సురేష్ వారు ఇరువురుగా కలిస్తే కొండేపి కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజుల్లో ప్రభంజనం అనే చెప్పాలి. ఎందుకంటే మాలా మాదిగలు కలిస్తే ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రభంజనమే, దాంట్లో తిరుగులేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ బాగా డెప్త్ గా కూడా గ్రామ స్థాయి నుంచి కొండేపి కాన్స్టిట్యున్సీలో వైసీపీని బలోపేతం చేసే విధంగా అక్కడ ఆదిమూలపు సురేష్ వ్యూహరచనలు చేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా కొండేపిలోనే మనకి కొండేపి, సింగరాయకొండ, మర్రిపూడి, పొన్నలూరు, టంగుటూరు ఆయా మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల నుంచి పార్టీని బలోపేతం చేయాలి. గ్రామాల్లో ఎవరైతే స్లీపర్ సెల్స్ గా ఉంటారో పార్టీకి సంబంధించి గతంలో పనిచేసిన వాళ్ళు, అక్కడ మాలా మాదిగా వ్యత్యాసం. గతంలో ఏం జరిగింది, 2019లోకి వచ్చేసరికి డాక్టర్ మాదాసి వెంకయ్య పోటీ చేయడం జరిగింది. సో ఆయన విజయానికి చాలా దగ్గరగా వెళ్ళినటువంటి వ్యక్తి. సో ఆయనకంటూ కొండేపి కాన్స్టిట్యున్సీలో డాక్టర్ గా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. సో గవర్నమెంట్ 2019లో వైసీపీ గెలిచినా కూడా కొండేపి కాన్స్టిట్యున్సీలో స్వల్ప మెజార్టీతో ఓటమి చవి చుట్టడం జరిగింది. సో ఆ పరిస్థితులు బేరీజు వేసుకుని రాబోయే రోజుల్లో కొండేపి కాన్స్టిట్యున్సీలో మరింతగా దూకుడు వేయాలి అనే విధంగా కూడా డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు భారీగా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం తెలుస్తా ఉంది. అన్ని అనుకూలిస్తే రాబోయే రోజుల్లో అటు డాక్టర్ మాదాసి వెంకయ్య మరి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఇద్దరు డాక్టర్స్ సోదరులు కనుక కలిస్తే కొండేపి కాన్స్టిట్యున్సీలో ప్రభంజనమనే చెప్పాలి. రాబోయే రోజుల్లో కొండేపి ఆ ప్రాంతాల్లో కూడా వైసీపీని బలోపేతం చేస్తూ మరిన్ని కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వారిద్దరు కృషి చేస్తామని కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. చూద్దాం మరి.